నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్ ఒక 4 చూపించబోతున్నాను. మనకి పండుగ రోజు హడావుడిగా ఉంటుంది కదండి, ఇవి తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. ముందుగా పులిహోర చూద్దాము. నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. పండుగ రోజు ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా. చింతపండు పులిహోర అయితే మనకి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. నిమ్మకాయ పులిహోర అయితే ఈజీగా అయిపోతుంది. ముందు అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత బేసన్లో వేసేసి చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి. మన అన్నానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. మనం తీసుకున్న అన్నానికి తగ్గట్టుగా, మనం తినే పులుపుకు తగ్గట్టుగా కూడా నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు సగం పైన వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ పసుపు, ఉప్పు రెండు ఇందులో వేస్తే అన్నంలో చక్కగా కలుస్తుందండి. తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలని ముందే వేయకుండా ఈ టైంలో వేస్తే నల్లగా ఆపవు మనకి. ఇప్పుడు ఒక చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి మంచి టేస్ట్ ఇచ్చేది ఇంగువేనండి. ఇది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకుని ఇలా చివరిలో వేసుకున్నాం అనుకోండి, మనకి పైకి చిందకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకున్నామంటే కరివేపాకుతో సహా అన్ని పప్పులు కూడా చక్కగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే అన్నంలో వేసుకోవాలి. నిమ్మకాయ పులిహోర కాబట్టి చేదు వచ్చేస్తుంది మనకి. కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను గంట తీసేసి చేతితోనే కలుపుతున్నాను. ఇట్లా చేతితో కలుపుకుంటేనే మనకి మంచి కలుస్తుంది. ఇట్లా కలిపేటప్పుడు కొంచెం పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని నలుపుకుంటూ కలిపామనుకోండి, ఆ యొక్క ఫ్లేవర్ అనేది పులిహోరలో బాగా పడుతుంది. అంతేనండి, మనకి పులిహోర రెసిపీ రెడీ అయిపోయింది. పండుగ రోజు ఇది ఈజీగా చేసుకోవచ్చు. మనం నైటే నిమ్మకాయ పిండి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పూర్ణ బూరెలండి. ఈ పూర్ణ బూరెలు కూడా మనకి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల చక్కగా మెత్తగా వస్తాయండి. మనకి మామూలుగా చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి కదండి. ఈ పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. మీకు టైం ఉంటే గంట నానబెట్టుకోండి, లేదంటే అరగంట అయినా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నానిన దాన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకుంటున్నాను. దీన్ని నేను గంట పాటు నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడ నాకు నీళ్ళు కూడా ఏం మిగలలేదండి, చాలా తక్కువగా మిగిలాయి. గ్లాసు బావు వరకు అయినా పోసుకోవచ్చు, కాకపోతే ఒక్కోసారి మనం బంద్ చేయటం లేట్ అయిందంటే మాడిపోతాయని 1.5 గ్లాసున్నర పోసుకున్నాము. నీళ్ళు కొద్దిగా మిగిలాయి కదా, ఇవేమి వడకట్టుకోక్కర్లేదు. మనకి ఎక్కువ నీళ్ళు ఉంటే మాత్రం వడకట్టుకోవాలి. ఈ పప్పును ఒకసారి గంటతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మెత్తగా అయిపోతుందండి. ఇక్కడ నేను మరీ మెత్తగా చేసుకోవట్లేదండి పప్పుని. మీకు మరీ పూర్ణం మెత్తగా కావాలంటే మాత్రం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. నాకైతే ఇలా కొంచెం పలుకుగా ఉంటేనే ఇష్టం, అందుకని నేను మరీ మెత్తగా చేసుకోలేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి పూర్ణం తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ బాగుంటుందండి ఈ విధంగా ఉంటే. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మనకి ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకుంటే ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ బెల్లం అంతా పప్పులో కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ వేరే గిన్నెలో వేసుకున్నానండి ఈ మిశ్రమాన్నంతా. కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి మార్చుకున్నాం అనుకోండి, మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది, మాడకుండా ఉంటుంది.
మనం బెల్లం వేసాం కదా, కొద్దిగా లూజ్ అయింది. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే గిన్నెకి అంటుకుపోతుంది. మధ్య మధ్యలో గిన్నెకి చుట్టూ అంటుకొని ఉంటుంది కదా, అది కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో 1 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి మన ఇష్టం అండి, 2-3 చెంచాలైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నానండి. ఒక చిటికెడు వేసుకుంటున్నాను ఇలా నలిపేసి. ఇది వేసుకుంటే ఈ పూర్ణాల టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి బయట దొరుకుతాయి కదా, ఆ టేస్టే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఈ పూర్ణంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా దగ్గర పడాలండి బాగా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. కొంచెం గట్టిపడింది కదా, కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. నాకు ఇక్కడ పూర్ణం అనేది మరీ మెత్తగా లేదండి, అక్కడక్కడ కొద్దిగా పలుకు కూడా కాదండి, అక్కడక్కడ మెత్తగా పప్పు తగులుతూ ఉంటుంది. తింటుంటే చాలా బాగుంటుంది. ఇలానే ఉండలన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దామండి. ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళని కూడా పోసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 2 కలిపి 2 కప్పులు. దీనికోసం 4 కప్పుల వరకు పోసుకున్నాము. 2 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లు పోసుకున్నాము. ఇందులోనే ఒక 2 చెంచాల వరకు పంచదారను వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ పాలను మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఉండ ఏమీ కట్టకుండా ఒకసారి ఈ బొంబాయి రవ్వను మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి కూడా ఒక్కచోటే కాకుండా ఇలా చల్లినట్టుగా వేసుకోండి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకుంటే మనకి తొందరగానే దగ్గర పడుతుందండి. ఈ పిండి రవ్వ వేసుకునేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి తొందరగానే దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 1-2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఆ వేడికి కొంచెం మెత్తపడుతుంది మంచిగా. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి ముద్దలాగా. పూర్తిగా చల్లారలేదు, కొంచెం మనం చేతికి పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఇందులో మనం పోసిన పాలు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఒకసారి సరిపోలేదు అనుకుంటే మనం ఎక్స్ట్రా నీళ్ళు కలుపుకోవచ్చు, ఈ టైంలో అయినా పర్వాలేదు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ విధంగా ఒక బౌల్ షేప్లో చేసుకోవాలి చేతిలోనే. మనకి చేతికి ఏమైనా అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవచ్చు, నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పూర్ణాన్ని ఈ విధంగా పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మనం లోపల పెట్టే పూర్ణం కంటే బొంబాయి రవ్వ మిశ్రమం కొంచెం ఎక్కువ ఉండాలండి. పూర్ణం మొత్తం కవర్ చేయాలి కదా, అందుకని కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇలా మధ్యలో పెట్టుకొని కవర్ చేసుకుంటూ రావాలి. అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఒక్కొక్క ఉండని వేసుకోవాలి. కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఇలా కొద్దిగా పైనుంచి నూనెను వేస్తూ ఉండాలండి. మనకు పైన కూడా కొంచెం గట్టి పడతాయి. కొంచెం గట్టి పడిన తర్వాత మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలి. అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. కొద్ది కలర్ మారాయి కదా, మనకి కలర్ మారిన తర్వాతనే వీటిని అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకుంటూ ఉంటే ఈ కలర్లోకి వస్తాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమేనండి. ముందే మనం గంట పెట్టి తిప్పేయొద్దండి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇవి గట్టి పడతాయి, అప్పుడు తిప్పుకోవాలి. చూసారు కదా పూర్ణం బూరెలు ఎలా ఉన్నాయో, ఆయిల్లో వేసినా మనకి ఏమీ పాడవలేదు. ఇలా చేసుకొని చూడండి ఒకసారి.
చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మన మూడో రెసిపీ వచ్చేసి పరమాన్నము. మామూలుగా మనం బియ్యంతో చేసుకుంటాం కదా, నేను ఈరోజు కొర్రలతో చేస్తున్నానండి. 1 కప్పు కొర్రలను తీసుకొని 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. మనం నైటే నానబెట్టుకున్నాం అంటే పొద్దున్నే చేసేసుకోవచ్చండి. ఈ కప్పుతోనే నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇక్కడ నాకు 8 గంటల సేపు నానాయి. ఒకసారి మళ్ళీ కడిగేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. 2 కప్పుల వరకు చిక్కటి పాలు పోసుకుంటున్నానండి. 3 కప్పుల వరకు పాలు ఒకేసారి వేసుకోవద్దండి. ఇందులో కుక్కర్ గిన్నెలో ఒకేసారి వేసుకున్నాం అంటే మనకి విజిల్ వచ్చేసరికి మాడిపోతాయి. పాలు ఒకటే వేసుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. అందుకని 1 కప్పు నీళ్ళు 2 కప్పుల పాలు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం గంటతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకున్నాం అంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు మరో 2-3 కప్పుల వరకు పాలు పోసుకుంటున్నాను. మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం ఇంకో 2-3 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు పోసి కలుపుకున్నాను. మళ్ళీ ఇంకొక కప్పు కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. మనకి ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటుతుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది. వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పు ఇంకా కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను నేను ఇక్కడ. మన దగ్గర ఉన్న ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసి వేయించుకోవచ్చండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పరమాన్నం కూడా మనకి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఆ జీడిపప్పు బాదం పప్పుల పలుకుల్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి 1 చెంచా వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, 1.5 కప్పులు సరిపోతుందండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు ఎక్కువ తీసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలత వచ్చేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత కొంచెం ఎలాగో గట్టి పడుతుంది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకున్నాం కాబట్టి పాలు కూడా ఏం విరిగిపోవండి. అంతేనండి. మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, పాయసం చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఇప్పుడు మన 4th రెసిపీ వచ్చేసి అల్లం గారెలు. ఈ అల్లం గారెలు కూడా మనం పప్పుని మిక్సీలో రుబ్బుకున్నా సరే మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ వరకు పొట్టుపప్పును తీసుకున్నానండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. 2-3 వంపులు పెట్టుకోవాలి. ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే ఒకసారి గాలించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ నీళ్ళు పోసేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి ఇది బద్దపప్పే కాబట్టి 2 గంటల్లో నానిపోతుందండి. అదే మినపగుండ్లు అయితే ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి పొట్టు మొత్తం తీయకుండా కొద్దిగా తీసేసి 2-3 వంపులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎక్కువ నలగదండి, మనం కొద్దిగా వేసాం కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది. మనం పప్పు వేసుకుంటే అప్పుడు నలుగుతుంది. ఈ విధంగా ఒకసారి నలిగింది కదా, ఇప్పుడు ఇందులోనే పప్పు వేసుకుందాము. మిక్సీకి మరీ నిండా వేసుకోకుండా సగం వేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పప్పుని తర్వాత వేసుకుందాము. ఇంకో బ్యాచ్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దండి, మనకు తొందరగా లూజ్ అయిపోతుంది. మరి మిక్సీ తిరగదని పోసుకుంటున్నాము ఆ మాత్రం నీళ్ళు కూడా. ఇలా మెత్తగా రుబ్బేసి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకొద్ది పప్పు కూడా మిగిలింది కదా, అది కూడా వేసేసుకున్నాను నేను. అది కూడా రుబ్బుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మనం మొదటి బ్యాచ్ వేసినప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అందుకని సెకండ్ బ్యాచ్లో వేయక్కర్లేదు. ఈ పిండినంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి.
ఇదంతా ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు మనం ఇలా నీళ్ళల్లో వేసామనుకోండి, కొద్ది పిండి పైకి తేలింది కదా, ఇలా తేలితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు పిండి. ఇప్పుడు చేతిని ఒకసారి నీళ్ళల్లో తడుపుకోవాలి. తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతిలోనే ఇలా వడలాగా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వడ చేసిన ప్రతిసారి కూడా చేతిని నీళ్ళల్లో తడుపుకోవాలండి తప్పకుండా. మనం నీళ్ళల్లో తడుపుకోకపోతే మాత్రం ఈ విధంగా నూనెలోకి జారిపోదు, మనకి చేతికి అంటుకునే ఉంటుంది. ఒకవైపు కొంచెం కాలి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అప్పటి వరకు మనం కదిలించొద్దండి వీటిని. ఇవి ఒకటికొకటి ఏమి అంటుకోవండి, కొంచెం గంటతో ఇలా అన్నామంటే విడిపోతాయి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. ఒకసారి ఇలా వేసుకొని చూడండి, మనం మిక్సీలో రుబ్బినా సరే చాలా మెత్తగా వస్తాయి. అంతేనండి, ఈ 4 రెసిపీస్ కూడా మనం పండుగ రోజు ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.